ప్రభునామంలో అందరికీ వందనాలు. మరొక శ్రేష్టమైన దీనంలోకి ప్రభు మనల్ని అందరినీ కూడా సజీవులుగా తీసుకొచ్చాడు. గతించిన రాత్రి కాలం అంతా కూడా ఆయన కాపుదలలో మన నుంచి ఈరోజు మనం అందరం కూడా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనల్ని సిద్ధపరిచాడు. ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనతో అనేను. ఈ మాట మనం చూస్తే ఆల్రెడీ రాయబడినట్లు పేతురు భక్తుడు యేసుక్రీస్తు వారితో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. యేసయ్య నీళ్ళ మీద నడిచి రావడం పేతురు చూశాడు. చూసి పేతురు కూడా క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రభువా, నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా, నువ్వైతే నన్ను కూడా నడిపించు అనే ఒక క్వశ్చన్ వేసినప్పుడు యేసుక్రీస్తు వారు తర్వాత వచ్చిన వాళ్ళు అంటారు, సరే పేతురు రా, నడిచిరా అన్నప్పుడు పేతురు కొంచెం దూరం నడిచి సడన్ గా మునిగిపోవడం మొదలు పెడతా ఉంటాడు. ఈ మాటకు అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, పేతురు గాలి వైపు చూచి భయపడి మునిగిపోసాగెను అనే మాట మనకు కనబడుతుందండి. ఈ రోజున చాలా సార్లు మన జీవితంలో కూడా ఏదన్నా సమస్య రాగానే, ఏదన్నా ఇబ్బందులు రాగానే, ఏదన్నా అనుకోని సిచ్యువేషన్స్ ఎదురుగానే మనం ఏమంటాం, ప్రభువా నువ్వు ఉంటే ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ప్రభువా నువ్వు ఉంటే ఈ సమస్యలో నుంచి నన్ను బయటికి తీసుకురా, ప్రభువా నువ్వు ఉంటే ఈ ఇబ్బందిని నా నుంచి తీసేయి. దేవుడు కూడా రెడీగానే ఉన్నాడు. దేవుడు కూడా నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి రెడీగానే ఉన్నాడు. కానీ మనమే వచ్చే మార్గంలో అటు ఇటు చూస్తూ, ఏవేవో చూస్తూ భయపడి, ఎందరినో చూస్తూ కలవరపడి, ఎవరి మాటలో విని విశ్వాసంలో దిగజారిపోయి మనము సమస్యల్లోంచి బయటికి రాలేకపోతున్నామండి. పేతురు భక్తుడు కూడా రాయి అంటే 1 అడుగు 2 అడుగులు బాగానే నడిచాడు నీళ్ళ మీద. దాని తర్వాత గాలిని చూచి భయపడ్డాడు. అసలు గాలికి వెళ్ళి ఎవరు చూడమన్నారు? ఈరోజు దేవుడు నిన్ను కూడా ఇదే అడుగుతున్నాడు. దేవుడి మీద విశ్వాసం లేకుండా అటు ఇటు చూస్తూ, ఈ లోకం ఇలా ఉంది యేసయ్యా, ఈ లోకం ఇలా ఉంది, ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఇంతవరకు తగ్గలేదట, ఈ సమస్య కుటుంబంలో ఉంది, వాళ్ళకు కూడా ఈ సమస్య పోలేదంట, నాకెలా పోద్ది? అందుకే ఇక్కడ పేతురుతో దేవుడు అంటున్నాడు, మునిగిపోతుంటే ఏమనన్నాడు తెలుసా? ఎందుకు నువ్వు అల్ప విశ్వాసం కలిగి ఉన్నావు? ఎందుకు నువ్వు నమ్మలేకపోయావు? ఎందుకంటే పేతురు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక స్కూల్లోకి కొత్తగా ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఆ స్టూడెంట్ జాయిన్ అయ్యి ఫస్ట్ రోజు స్కూల్కి వచ్చాక ఆ స్టూడెంట్కి ఏమాత్రం కూడా స్కూల్ నచ్చలే, ఆ క్లాస్ రూమ్ నచ్చలే. పోయి సార్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు, సార్ ఫ్రమ్ టుమారో నేను రేపటి నుంచి రాదలుచుకోలేదు, నాకు నచ్చలేదు అన్నాడు. సారు చాలా పొలైట్గా, ఎందుకు బాబు, ఎందుకు నచ్చలేదు అని అన్నప్పుడు ఆ కుర్రాడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, సార్ ఈ క్లాసులో అందరూ కూడా ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు, మీరు లెసన్ చెప్తుంటే కొంతమంది ఏమో నిద్రపోతున్నారు, కొంతమంది ఏమో అల్లరి చేస్తున్నారు, కొంతమంది అయితే మొబైల్స్ కూడా తెచ్చుకొని వాడుతూ ఉన్నారు, నాకు అసలు ఏమాత్రం కూడా నచ్చలేదు అని అన్నాడు. అప్పుడు సారు ఆ బాబుతో ఇలా అంటున్నాడు, ఓకే అమ్మా, నువ్వు వెళ్తే వెళ్ళావు, కానీ నా కోసం చివరిగా ఒక పని చేసి వెళ్తావా అన్నాడు. ఏంటి సార్ చెప్పండి, ఖచ్చితంగా చేసి వెళ్తాను అన్నాడు. నేను ఈ గ్లాస్లో నీకు వాటర్ ఇస్తున్నాను, ఈ క్లాస్ రూమ్ చుట్టూ ఒక 2 రౌండ్లు ఈ వాటర్ డ్రాప్ కూడా పడకుండా నువ్వు నడిచి నాకు చూపించాలి అన్నాడు. ఓకే సార్, ఇంతే కదా, ఐ విల్ డూ ఇట్ అన్నాడు. సో ఆ గ్లాస్లో వాటర్ ఇచ్చాడు సారు. ఆ క్లాస్ చుట్టూ కూడా ఒక 2 రౌండ్లు చాలా జాగ్రత్తగా, మరి వాటర్ పోకుండా నడవమన్నాడు కాబట్టి సారు వాటర్ పోకుండా చాలా జాగ్రత్తగా నడిచాడు. చివరికి ఆ గ్లాస్ తీసుకొచ్చి సార్కి గౌరవంగా చూపిస్తున్నాడు. చూసారా సార్, ఒక డ్రాప్ కూడా కింద పోలేదు, మీరు చెప్పినట్లే ఖచ్చితంగా చేశాను కదా అంటాడు. అప్పుడు సార్ ఒక క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ ఒక క్వశ్చన్ అడుగుతాడండి. ఏంటి అంటే, ఇప్పుడు చెప్పు, ఈ క్లాస్లో ఎవరెవరు మొబైల్ చూస్తున్నారు, ఎవరెవరు అల్లరి చేస్తున్నారు, ఎవరెవరు నిద్రపోతున్నారు, ఇప్పుడు చెప్పమ్మా అంటాడు. అప్పుడు ఆ స్టూడెంట్ అమాయకంగా అంటాడు, సార్ అదేంటి సార్, మీరు నాకు ఒక టాస్క్ అప్పచెప్పారు కదా, వాటర్ పోకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని రమ్మన్నారు కదా, ఒక్క డ్రాప్ కూడా పడకూడదు అన్నారు కదా, నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను సార్, సో ఎవరేం చేస్తున్నారో నేను పెద్దగా పట్టించుకోలేదు, అసలు ఎటువైపు చూడలే, కేవలం ఈ యొక్క వాటర్ వైపే చూశాను అన్నాడట. అప్పుడు సార్ అంటున్నాడు, నువ్వు చదువుకోవాలనుకుంటే
నువ్వు క్లాస్ రూమ్లో మంచిగా లెసన్స్ వినాలనుకుంటే నీకు పక్కన వాళ్ళ గురించి అనవసరం, ఎవరు ఏది చేసినా నీకు అనవసరం. నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే నువ్వు మంచిగా చదువుకుంటావు, పక్క వాళ్ళతో అవసరం లేదు. ఈరోజు లేఖనాలు కూడా ఇదే చెప్తున్నాయి. అటు ఇటు చూసి కంగారు పడడం ఎందుకు, అటు ఇటు చూసి భయపడడం ఎందుకు? గాలిని చూసి పేతురు భయపడ్డట్టుగా ఎవరికో ఏదో హాని జరిగిందని, లోకంలో ఎవరికో ఏదో ఇబ్బంది వచ్చిందని వాళ్ళని చూసి నువ్వు విశ్వాసంలో తగ్గిపోవడం ఎందుకు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అటు ఇటు చూసి ఆ న్యూస్లు ఈ న్యూస్లు విని యూట్యూబ్లలో ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి కంగారు పడకు. దేవుడు నీతో ఉన్నాడు, నీతో ఉండి నిన్ను బలపరుస్తున్నాడు. నీళ్ళ మీద నడవడం అంటే సింపుల్ మ్యాటర్ కాదు, కానీ దేవుడు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సింపుల్ గా పోయే సమస్యలు లేకపోవచ్చు. చాలా కష్టతరమైన భయంకరమైన శోధనలోనో అనారోగ్యంలోనో ఇబ్బందుల్లోనో నువ్వు ఉండుండొచ్చు. అయితే వాటి నుంచి దేవుడు విడిపిస్తాను అని అంటున్నాడు, కానీ నువ్వు నమ్మట్లే. నీలో అల్ప విశ్వాసం, నీలో అటు ఇటు చూసి భయం. కొంత దూరం నడుస్తున్నావు కానీ మరలా వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు, ఆ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్, మరలా ఏదో ఒక న్యూసెన్స్ జరిగి నువ్వు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నావు, విశ్వాసంలో తగ్గిపోతున్నావు. ప్రియమైన సహోదరుడా, కమ్ బ్యాక్, మరలా దేవుళ్ళలోకి రా, విశ్వాసంతో జీవించు. అది ఏదైనా నువ్వు ఎదుర్కోగలవు. దేవుడు అటువంటి శక్తి మనకి ఇచ్చాడు. విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా ఉన్న మనకి దేవుడు అటువంటి శక్తి ఇచ్చాడు. కాబట్టి నీకేదైతే నువ్వు దేంట్లో అయితే ఆ దేంట్లో నుంచి అయితే నువ్వు బయటపడాలనుకుంటున్నావో దాని వైపు చూడు. దేవుని వైపు చూస్తూ ముందుకున్నాడు, ఖచ్చితంగా దాంట్లోంచి నీకు విడుదల వచ్చి తీరుతుంది. ఆమేన్. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. జీవం కలిగిన దేవా, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. గతించిన ఆ తండ్రి కాలమంతను కూడా కాపాడి ఉదయ కాలంలో సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు అయా. వాక్యం ద్వారా మాట్లాడారు. మేము అటు ఇటు చూడకుండా మీ వైపు చూసి నడిచినట్లయితే ఏ కార్యమునైనా కానీ సాధించగలం, చేయగలం అంటున్నారు నాయన. ఆ విధమైన హృదయాన్ని మాకు దయచేయండి. ఎటువైపు చూసి కలవరపడకుండా, భయపడకుండా అయా మీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రత్యేకంగా ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగము నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి నాయన. అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు, పరిచర్యలు, ఏ పనులు అయితే ముందుకెళ్తున్నారో వాటన్నిటిని ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబ సమస్యల నుంచి వారికి విడుదలను గ్రహించండి తండ్రి. అయా ఇంకా ఎటువంటి సమస్యల్లో వారు ఉన్నా అయా మీ కృప వారిపై ఉంచి విశ్వాసంతో వాటన్నిటిని జయించి నిలవబడగలిగే శక్తిని దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఈ రోజున మా ద్వారా పొందుకోమని, మా ప్రయాణాలను మా పనులను అయా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.